ఒక ప్రొక్లైన్ తోటి వరికపూడిసెల ప్రాజెక్టులు పనులు ఘనంగా ప్రారంభించారు. వెంటనే రేపే మాజీ జలవనరుల శాఖ మంత్రి, ప్రస్తుత జలవనరుల శాఖ మంత్రి ఇద్దరు కూడా పర్యవేక్షణకు వస్తా ఉన్నారు. ఈ విచిత్రం ఏంటో మాకు అర్థం కావటం లేదు. పల్నాడు ప్రజలు మరీ అంత పిచ్చి పువ్వులాగా మీకు కనపడుతున్నారా? ఈ రోజు ప్రొక్లైన్ పనిచేయటం, దాన్ని పనులు పర్యవేక్షణకు వస్తున్నారంట. అసలు ఎక్కడైనా బడ్జెట్ లో మీరు రూపాయి నిధులు కేటాయించారా? అంటే మా పల్నాడు ప్రజల్ని మళ్లీ మభ్య పెట్టాలని మేము పదే బడ్జెట్ లో కేటాయింపులు లేవు, పనులు ప్రారంభించలేదంటే ఒక్కుబడిగా కాలువలాగా లైన్లేసి దాన్ని తీస్తూ ఇద్దరు దురంధరులు, ఆయనేమో మాజీ జలవనరుల శాఖ మంత్రి, ఆయన పోలవరం గురించి అసెంబ్లీలో మీసాలు దిప్పుతూ కొడలు జరుస్తూ 22లో పూర్తి చేస్తామని చెప్పేసి పూర్తి చేసినట్టున్నాడు. ప్రజలందరికీ తెలుసు ఆయన ఏ మేర పూర్తి చేశాడా పోలవరం ప్రాజెక్ట్. అట్లాగే రెండో ఆయన అంబటి రాంబాబు గారు, ప్రస్తుత జలవనరుల శాఖ మంత్రి. ఎన్ని ఎకరాలకి వీళ్ళిద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల కాలంలో ఎన్ని ఎకరాలకు నీళ్లు పారిచ్చారు, ఎన్ని ఎకరాలకు నీళ్లు పారిచ్చారో సమాధానం చెప్పాలి. రైతు ప్రభుత్వం, యువజన శ్రామిక రైతు పార్టీ అని చెప్పుకోండి. అసలు మీరు ఈ రాష్ట్రంలో ఒక ఎకరానికి నీళ్లు ఇవ్వగలిగారా? పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయగలిగారా? మరొకసారి మోసం చేయడానికి ఏ శాసనసభ్యుడు ప్రతి ఎకరాకి నీళ్లు పారిచ్చేసి అప్పుడు ఓట్లు అడుగుతాను, మళ్లీ మాట మార్చి శంకుస్థాపన చేసి ఓట్లు అడుగుతాను. ఇటువంటి వాళ్ళు అధికారంలో ఉంటే ఈ పల్నాడు గత 15 సంవత్సరాలుగా అభివృద్ధికి ఆమెడ దూరంలో ఉంది. మళ్లీ మరొక ముసుగుతోటి వీళ్ళందరూ వస్తున్నారు. ఖచ్చితంగా పల్నాడు ప్రజలు అన్ని విషయాల్ని గమనిస్తా ఉన్నారు. మీ చరిత్ర ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం చేశారు, మీ విశ్వసనీయత ఎంత, ఇవన్నీ కూడా పల్నాడు ప్రజలు గమనిస్తానే ఉన్నారు. కాబట్టి రాబోయే పాపం వినుకొండ శాసనసభ్యులు గారిని కూడా తీసుకొస్తున్నట్టున్నారు. ఇదంతా ఒక మాయ, భూత కల్పన. శిలాఫలకాన్ని ఎవరైనా అక్కడ స్టేజీ మీద శిలాఫలకాన్ని వేసి దాన్ని కూడా మాయం చేశారు. ఎందుకంటే దాన్ని పట్టుకొని దాని పక్కన నిలబడి ఎంతవరకు వచ్చిందని అడుగుతూ ట్రోలింగ్ చేస్తారనే భయంతో ఆ శిలాఫలకాన్ని అక్కడి నుంచి ఎత్తుకొని పోయారు. అసలు ఎక్కడైనా చరిత్రలో శిలాఫలకాలు స్టేజీ మీద వేసే సాంప్రదాయం ఉందా? ఇదే జరగని ఎన్నో వింతలు ఈ వైసీపీ పరిపాలనలో జరుగుతా ఉన్నాయి. తాగునీరు లేక పల్నాడు ప్రజలు అల్లల్లాడిపోతా ఉంటే నీళ్ల వ్యాపారం చేసుకుంటూ ప్రతి నెల లక్షలు గ్రామాల్లో దోపిడీ చేస్తూ ఈ రోజు ఏదో కాలువ ప్రాజెక్టు అంతా పూర్తయినట్టు ఇంకా కాలువ పనులు ప్రారంభించినట్టు పల్నాడు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాం. స్వరూపం పల్నాడు ప్రజలందరికీ అర్థమైంది. ఈ మంత్రుల స్వరూపం, జగన్మోహన్ రెడ్డి స్వరూపం అంతా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. పూటకపు మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు, బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇకనైనా మీ డ్రామాలు ఆపండి.